ఓం శాంతి. ఇది అవ్యక్త బాప్దాత రివైజ్ కోర్సు. బాబా ఈ మురళిలో సమర్థ స్థితిని తయారు చేసుకోవాలంటే రెండు విషయాలను వినిపించారు. ఒకటి స్వయంలో స్వస్థితిలో ఎలా ఉండాలి, ఇంకొకటి ఇతరుల సంపర్కంలో వచ్చినప్పుడు లేదా ఇతరుల కోసం ఎలా ఉండాలి. ఇది 18th జనవరి 1996 రోజున బాబా వినిపించినటువంటి మురళి. బాబా బ్రహ్మ బాబా శాంపుల్ని ఎదురుగా ఉంచుకోండి. బ్రహ్మ బాబా ఎలా తన స్థితిని తయారు చేసుకున్నారు, అలా మీరు కూడా సమర్థంగా అవ్వాలి. రెండు విషయాలు బాబా చెప్పింది ఏంటి అంటే, ఒకటి శుభ చింతన, రెండవది శుభ చింతకులుగా అవ్వటం. శుభ చింతన మనలో నడవాలి, ఇతరుల పట్ల మనం శుభ చింతకులుగా అవ్వాలి. మురళీ సారము. సదా समर्थ रहने की सहज विधि शुभ चिंतन करो और शुभ चिंतक बनो. సదా సమర్థంగా ఉండటానికి సహజమైన విధి శుభ చింతన చేయండి మరియు శుభ చింతకులుగా కండి. आज స్నేహ సంపన్న స్మృతి దివస్ హై. ఈరోజు స్నేహ సంపన్నమైన స్మృతి దివసం ఇది. నలువైపులా ఉన్నటువంటి పిల్లల స్నేహం యొక్క హృదయపూర్వకమైన పిలుపు బాప్దాదా వద్దకు చేరుకుంది. ఈ స్నేహము సుఖస్వరూపమైన స్నేహం. బాప్దాదా ఈ దివసమును స్మృతి దివసంతో పాటుగా సమర్థి దివసం అని కూడా అంటారు. స్మృతి దినం, సమర్థ దినం కూడా. ఎందుకంటే బ్రహ్మ బాబా సాకార స్వరూపంలో అన్ని కార్యాలు చేస్తూ కూడా సమర్థతను అనగా సర్వశక్తులను సాకార రూపంలో పిల్లలకు అర్పణం చేసిన రోజు ఇది. బాబా కంప్లీట్గా విల్ చేసేసారు. ఈ దివసం సన్ షోస్ ఫాదర్ యొక్క వరదానం యొక్క రోజు. స్మృతి దినాన్ని సన్ షోస్ ఫాదర్ యొక్క వరదానాన్ని మనం పొందిన రోజుగా బాబా చెప్తున్నారు. సాకార రూపంలో పిల్లల ఎదుట ఫరిస్తా రూపంలో తన పిల్లలకు మొత్తం విశ్వంలో సేవను ప్రారంభించిన రోజు. అప్పటి వరకు బ్రహ్మ బాబా సాకారంగా ఉన్నంత వరకు భారతదేశంలోనే సేవలు జరిగాయి. కానీ బాబా అవ్యక్తమైన తర్వాత విదేశాల్లో కూడా సేవలు ఆరంభమయ్యాయి. అంటే అప్పటి వరకు సాకారంగా పిల్లల ఎదురుగా ఉండి చేశారు, తర్వాత అవ్యక్తంగా ఫరిస్తా రూపంలో విశ్వ సేవ చేశారు. ఈ 18 జనవరి యొక్క రోజు బ్రహ్మ బాబా యొక్క సంపూర్ణ నష్టోమోహ స్మృతి స్వరూపం యొక్క రోజు. సంపూర్ణంగా నష్టోమోహగా అయినటువంటి రోజు. ఏ విధంగా భగవద్గీతలో 18 అధ్యాయాలు చెప్తారు. 18 అధ్యాయాల సారం ఏమిటి అంటే, భగవంతుడు అర్జునుడికి నష్టోమోహ స్మృతి స్వరూపంగా అవ్వాలి అనే శిక్షణ ఇచ్చి అది ధారణ చేయమన్నారు. నష్టోమోహ స్మృతి స్వరూపంగా తయారవ్వమన్నారు. అంటే నువ్వు మోహాన్ని పూర్తిగా నష్టపరిచి నా స్మృతిలోనే నిలవాలి అని చెప్పారు. మరి ఈ 18 యొక్క జ్ఞాపకార్థము బ్రహ్మ బాబా కూడా పిల్లలందరి పట్ల అతి స్నేహం ఉండి, పిల్లలందరికీ అనుభవం ఉంది కదా బాబా ఎంత స్నేహి స్వరూపంగా ఉండేవారు, ఎలా బాబా పిల్లలందరికీ పాలన ఇచ్చారు, ఎంత ప్రేమని ఇచ్చేవారు, ఇది అందరికీ తెలుసు. మరి ఎవరైతే సేవలో నిమిత్తంగా ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళకు గుర్తొస్తూ ఉంటుంది. అనుభవం అందరికీ ఉంది కదా, బ్రహ్మ బాబా పిల్లల పట్ల అతి స్నేహి స్వరూపంగా ఉండేవారు. కానీ బ్రహ్మ బాబాకు తన స్వార్థం ఏమీ లేదు, పిల్లల సేవార్థమే స్నేహం ఉండేది. స్వార్థపూరిత స్నేహం కాదు,
సేవార్థమే స్నేహం. తోడుగా ఉంటూ కూడా, పిల్లలను ఎదురుగా చూస్తూ కూడా దేహం ఎవరిది గుర్తు రాలేదు. అంతిమ సమయంలో బ్రహ్మబాబాకి ఏ పిల్లల శరీరం గుర్తు రాలేదు. ఎవరి స్మృతి ఇబ్బందిని కలిగించలేదు. పూర్తి అతీతంగా ప్రియంగా ఉన్నారు. అందుకే అంటారు స్మృతి స్వరూపము నష్టో మోహ అని. ఎలాంటి నాది అనేటువంటి విషయం కూడా లేదు. బాబా ఇంకా దేనిని గుర్తు తెచ్చుకోలేదు. దేహ బాణముతో కూడా నష్టమోహులుగా అయ్యారు. మరి ఈ రోజున ఇలా ఫాలో ఫాదర్ చేసే పాఠాన్ని అందరూ నేర్చుకునే రోజు ఇది. ఇదేం రోజు అనే దానికి ఎన్ని వివరణలు బాబా ఇస్తున్నారు. ఈ అవ్యక్త దినము ప్రపంచంలో ఏమీ తెలియనటువంటి ఆత్మలకు కూడా పరమాత్మ కార్యం వైపు ఒక జాగృతిని కలిగించే రోజు ఇది. అంటే అప్పటి వరకు జ్ఞానంతో పరిచయం లేని వారు కూడా ఈ జ్ఞానం తెలుసుకునేటువంటి రోజు. అంటే వారికి కూడా పరమాత్ముని వైపు ఒక మేలుకొలుపు కలుగుతుంది. ఎందుకంటే మెజారిటీ పిల్లలు బ్రహ్మ బాబాను చూశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ బ్రహ్మ బాబానే వీళ్ళ కోసం భగవంతుడు, వీళ్ళు బ్రహ్మ బాబానే భగవంతుడు అని అంటారు కావచ్చు అని అనుకున్నారు. ఎవరు? సాకారంగా బ్రహ్మ బాబా ఉన్నప్పుడు, సంస్థ నడుస్తూ ఉన్నప్పుడు బ్రహ్మ బాబాను చూసిన వాళ్ళు. జ్ఞానం తెలియకుండా ఊరికే చూసిన వాళ్ళందరూ ఏమనుకునేవారు? ఈయనే వీళ్ళ భగవంతుడు, ఈ బ్రహ్మకుమారిల భగవంతుడు అని భావించేవారు. మనం అలా అనుకోలేదు, కానీ చూసేవాళ్ళు అలా భావించారు. ఈ బ్రహ్మనే వీళ్ళ పరమాత్మ అని. ఈ బ్రహ్మకుమారీలు బ్రహ్మనే భగవంతునిగా భావిస్తారు అని కూడా ప్రచారమైంది. మరి బ్రహ్మ బాబా సాకారంలో పాత్రను పరివర్తన చేసుకున్నారు. అప్పుడు ఇంకా వాళ్ళు ఏం ఆలోచించారు? ఇప్పుడు ఈ బ్రహ్మకుమారిల భగవంతుడు వెళ్ళిపోయాడు, ఇంకా అయిపోయింది. బ్రహ్మకుమారిల కార్యము ఈరోజు కాకపోతే రేపు మూతబడిపోతుంది, వీళ్ళ ఆట సమాప్తమని అనుకున్నారు. కానీ మీకు తెలుసు వీరిని నడిపించేదెవరు, చేసి చేయించేవారు ఎవరు? బ్రహ్మ ద్వారా నడిపిస్తున్నది సంస్థను ఎవరనేది మీకు తెలుసు. ఈ బ్రహ్మను కూడా నడిపించింది ఆ పరమాత్ముడే. అంతేకాని సాకారంగా బ్రహ్మబాబా ఉంటే బ్రహ్మబాబా చేశారు, ఆ తర్వాత శివబాబా చేయించారు, అలా కాదు. మొదటి నుండి ఈ కార్యం ఎవరిది? పరంపిత పరమాత్మునిది. అంతిమం వరకు వారి కార్యం వారే నడిపిస్తారు. మరి ఇది పరమాత్మ కార్యం, ఒక వ్యక్తి కార్యం కాదు. ఈ పరిచయము అందరికీ ఎప్పుడు లభించింది అంటే బ్రహ్మబాబా సాకార పాత్రను పరివర్తన చేసుకొని అవ్యక్తమయ్యాక అందరి దృష్టి మరలింది. ఎందుకంటే అవ్యక్తం అయ్యాక కూడా నడుస్తుంది ఈ సంస్థ, ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది, ఇంకా దీని శాఖోపశాఖలు పెరుగుతూ ఉన్నాయి, సేవ విస్తారం పెరుగుతుంది, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు ఇంకా వారందరి మనస్సులో ఏదో శక్తి వీరిని నడిపిస్తుంది. దీన్ని నడిపించేది ఏదో దివ్య శక్తి ఉంది అని అనుకుంటున్నారు. పాపం వారికి పరమాత్మ పరిచయం అయితే లేదు, కానీ ఏదో ఒక శక్తి నడిపిస్తుంది కార్యమంతా అని భావిస్తున్నారు. అది ఏం శక్తి అది వారికి తెలియదు. మీరైతే ఆ శక్తిని చూస్తున్నారు, ఆ శక్తి పరిచయం మీకుంది. చివరికి ఒకరోజు అందరూ దీన్ని అర్థం చేసుకుంటారు. ఇది ఎవరి కార్యము అనేది అందరికీ అవగతం అవుతుంది. బ్రహ్మ బాబా కార్యమా, ఇది పరమాత్మ కార్యమా అనేది అందరూ తెలుసుకుంటారు. ఎవరి కార్యం ఇది? శివ పరమాత్ముని కార్యం. మరే పిల్లలైతే సాకార్ బాబా పాలన పొందిన
తర్వాత వచ్చారో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, బ్రహ్మ బాబా సాకారంగా ఉన్న పాత్రను ఎందుకంత తొందరగా పూర్తి చేసుకోవాలి, నేను ఆ తర్వాత కొద్ది రోజులకే వచ్చాను, నేను కూడా చూసేది కదా బ్రహ్మ బాబాను, నాకు కూడా బ్రహ్మ బాబా సాకార పాలన దొరికితే ఎంత బాగుండేది అని అనుకుంటా, నేను కూడా కలిస్తే బాగుండు అని ఆలోచిస్తా. కానీ కల్పపూర్వం యొక్క గాయనం ఉంది కదా, కౌరవ సైన్యానికి నిమిత్తంగా అయినటువంటి వారిని, అందులోనూ కౌరవ సైన్యానికి మహారథులుగా ఉన్నటువంటి వారి కళ్యాణం కూడా ఎవరి ద్వారా జరిగింది? ఎవరి ద్వారా? కౌరవ సైన్యంలో మహారథి ఎవరు? సేనాధిపతి ఎవరు కౌరవ సైన్యానికి? భీష్ముడు. భీష్ముడిని అంతం చేయడానికి ఎవరు కారణమయ్యారు? శిఖండి, ఒక కన్య. భీష్ముడు కన్య ఎదురుగా రావడంతో శిఖండిని చూసి ఇంకా నేను వారి ముందైతే అస్త్ర సన్యాసం చేస్తాను అని అందుకని వదిలిపెట్టేశాడు. అవి వదిలిపెట్టేస్తే అప్పుడు అర్జునుడు బాణం వేయగలిగాడు. అస్త్రశస్త్రాలన్నీ పక్కన పెట్టగలిగేలాగా ఒక కన్య చేశారు. అంటే బాబా అంటున్నారు, మరి సాకారంగా బాబా పాలన నేను పొందలేదు అని మీరు అనుకుంటున్నారు, కానీ కౌరవ సైన్యం అంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలోని మహారథులను కూడా జ్ఞానంలోకి తీసుకురాగలిగేది మీరు కన్యలే అంటున్నారు. శక్తి ద్వారా హువానా, శక్తుల ద్వారానే ఇది జరిగింది కదా. మరి శక్తుల పాత్ర డ్రామాలో సాకార రూపంలో ఇమిడి ఉంది. మరి మీరందరూ నమ్ముతున్నారు కదా, మాతృశక్తి లేకుండా విశ్వ కళ్యాణం జరగటం అసంభవము అని. మరి బ్రహ్మ బాబా ఫరిస్తాగా ఎందుకయ్యారు? బ్రహ్మ బాబానే ఉంటే అవ్వదు. బ్రహ్మ బాబానే ఉంటే లిమిటెడ్గానే చేయగలిగేవారు. కానీ బ్రహ్మ బాబా అవ్యక్తమై పైకి వెళ్ళడంతో మొత్తం విశ్వసేవను బాబా పైనుండి నిమిత్తంగా ఉండి చేయించగలుగుతున్నారు. అందుకని బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యారు. సాకార పాత్ర ఎందుకు పరివర్తన జరిగిందో ఇప్పుడు అర్థమైంది కదా. ఒకవేళ బ్రహ్మ బాబా ఫరిస్తా రూపంలో లేకపోతే, ఫరిస్తా రూపం ధారణ చేయకపోతే మీరందరూ ఇంతమంది ఆత్మలు మీ వరకు జ్ఞానం చేరేదా? మీరందరూ మేల్కొనేవారా? ఎందుకంటే వాయుమండలంలో చాలా రకాల భ్రాంతులు ఉన్నాయి. ఈ విశ్వక్రాంతి యొక్క కార్యము ముందుకు నడవాలి అంటే ఇన్ని భ్రాంతులను దాటుకొని మరి కష్టంగా అయ్యేది కదా. అందుకని బ్రహ్మ బాబా అవ్యక్తమై కూడా సేవను చాలా ఫాస్ట్గా చేయిస్తున్నారు. విశ్వ కళ్యాణం యొక్క కార్యాన్ని మనం ముందుకు నడిపించే ప్రయత్నంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో విరోధాలు, ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. అందుకని కూడా బాబా పైనుండి శక్తిని ఇస్తున్నారు. మరి బ్రహ్మ బాబా ఫరిస్తాగా అవ్వడం ఎక్కువలో ఎక్కువ పిల్లల యొక్క భాగ్యాన్ని తెరవడానికి అది కారణమైంది. విదేశీయులు ఎంతోమంది మాకు బ్రహ్మ బాబా కనిపించారు సాక్షాత్కారంలో, ఈ రూపాన్ని మేము ముందే చూసాము, చూసి అడ్రస్ కూడా మాకు చూపించారు ఆయన, అలా మేము వెతుక్కుంటూ వచ్చామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలా బాబా సేవ కోసమే అవ్యక్తమయ్యారు. ఇప్పుడు ఫరిస్తా రూపంలో ఏదైతే సేవ ఫాస్ట్ గతిలో మీరు చూస్తూ ఉన్నారో, మరి ఈ ఫాస్ట్ గతికి కారణం బ్రహ్మ బాబా ఫరిస్తా రూపంలో అవ్యక్తంగా పైనుండి సకాశిస్తున్నారు. ఫాస్ట్గా జరుగుతుంది కదా సేవ ఇంతకుముందు కన్నా. మరి ఫాస్ట్ గతి జరిగింది అంటే మీరందరూ ఇక్కడికి చేరుకోగలుగుతున్నారు. ఫాస్ట్గా సేవ జరుగుతుంది, మీరందరూ కూడా తొందరగా రాగలుగుతున్నారు. లేకపోతే బాగా గాఢ నిద్రలో మంచిగా నిద్రపోతూ ఉన్నారు మీరు. బ్రహ్మ బాబా కాబట్టి పైనుండి మేల్కొల్పారు అందరినీ. तो आज का दिवस ऐसे नहीं है
जैसे लोग मनाते हैं चला गया, लेकिन उमंग उत्साह आता है कि फॉलो फादर, हम भी ऐसे स्मृति స్వరూప్ నష్ట మోహ పనే. మరి ఈ రోజును మనము ఎలా జరుపుకుంటున్నాము? లౌకికంలో అందరూ ఏదైతే తద్దినం రోజును జరుపుకుంటారో లేదా డెత్ యానివర్సరీ జరుపుకుంటారో అలా మనం జరుపుకోం. స్మృతి దినాన్ని ఎలా జరుపుకుంటాం? ఏడుస్తూ జరుపుకుంటామా? స్మృతి దినం రోజున అయ్యో బ్రహ్మబాబా వెళ్ళిపోయారు అని అంటామా? అలా అనము. మనకైతే ఇంకా ఫాలో ఫాదర్ చెయ్యాలి అనే ఉమంగ్ ఉత్సాహం కలుగుతుంది. మేము కూడా ఇలా నష్టమోహ స్మృతి స్వరూపంగా అవ్వాలి అనే లక్ష్యాన్ని తీసుకుంటాం. ఇది ప్రాక్టికల్ పాఠము మనము చదువుకునే రోజు, ప్రాక్టికల్ పాఠాన్ని నేర్చుకునే రోజు అంటున్నారు. आज आप किसी के भी दिल से दुख के आंसू निकले. బాబా అడుగుతున్నారు, మరి ఉదయం నుండి ఇప్పటి వరకు ఎవరి కళ్ళ నుండైనా నీళ్ళు వచ్చాయా? దుఃఖంతో కూడిన నీళ్ళు, ప్రేమతో కన్నీరు రావడం అది వేరే విషయం, బాబా ప్రేమను గుర్తు తెచ్చుకుంటూ. కానీ దుఃఖంతో ఎవరైనా ఏడ్చారా? బాబా అన్నారు, బయటికి వచ్చాయా కన్నీళ్ళు, లేకపోతే లోపలే కొద్దిగా వచ్చాయా? దుఃఖం యొక్క అలా ఎవరికైనా వచ్చిందా? చెయ్యెత్తండి అంటున్నారు. దుఃఖం కలిగిందా? లేదు కదా. మరి ఈ రోజున బ్రహ్మా బాబా సేవలో సాతిగా అయినటువంటి రోజు అంటున్నారు. బ్రహ్మా బాబా అవ్యక్తం అవ్వడానికి ముందు ప్రకాష్ మణి దాదిని అడిగారు, బాబా పక్కన ఉంటే, బాబా మీ తోడుండి సేవ చేయిస్తే మీరు అన్నీ చేస్తారా అని. అప్పుడు దాది ఏమన్నారంటే, బాబా మీరు పక్క నుండి చేయిస్తే నాకేంటి, ఇంకా నేను ఏదైనా చేయగలుగుతాను అన్నారు. అలా బాబా సేవలో సాతిగా అయిన రోజు. అప్పటి నుండి బాబా దాది నిమిత్తంగా ఉండి చేస్తున్నారు. బ్రహ్మ బాబా సాతిగా అయిపోయి సేవలో ముందుకు నడిపిస్తూ వచ్చారు. మాయా को तो वेलकम किया है ना कि घबराते हो. బాబా అన్నారు, ఇప్పుడు మీరు బాబాకు సాతిగా ఉన్నారు, మరి సాతిగా ఉన్నారా సాక్షిగా ఉన్నారా అని బాబా అడుగుతున్నారు. సేవలో బాబాతో సాతిగా, మాయ విషయంలో మాత్రం సాక్షిగా, పరిస్థితుల్లో సాక్షిగా. మాయనైతే వెల్కమ్ చేస్తున్నారు కానీ భయపడుతున్నారా అంటున్నారు బాబా. భయపడకూడదు కదా. ఎందుకు వచ్చింది మాయ, ఏంటి ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నారా? కొద్దిగా భయం వేస్తుందా? మాయ యొక్క తేలికపాటి రూపాలనైతే ఈజీగా తెలుసుకున్నారు, కానీ మాయ కూడా ఆలోచిస్తూ ఉంటుందంట, వీళ్ళకి నా రూపాలన్నీ తెలిసిపోయాయి, ఇంకా కొత్త రూపంలో ఏదైనా నేను ప్రయత్నించాలి అని అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే మాయ భయంకరమైనటువంటి రూపంలో వస్తుందో అప్పుడు బాబా అంటున్నారు, మీరు సాక్షిగా చూడండి, ఆటను చూడండి, సాక్షి స్థితిలో ఉంటూ ఆటను ఎంజాయ్ చేయండి. जैसे वो कुश्ती का खेल होता है ना, देखा है कि दिखाए. బాబా అన్నారు, కుస్తీ ఆట చూసారా? ఎవరెవరు చూశారు? చూడకపోతే చూపించనా అంటున్నారు బాబా. మనల్ని పెట్టి చూపిస్తారు, ఒకవైపు మాయ ఒకవైపు మనం. మరి అందుకే బాబా అన్నారు, కుస్తీ ఆట తెలుసు కదా, అలా మీరు కూడా మాయ చూపించేటువంటి పరిస్థితులను, మాయ ఏ రకంగా అయితే వస్తుందో ఆ విషయాలను ఒక ఆటగా భావించి సాక్షిగా చూడండి. యహా బచ్చే కరికే దికాతే హేనా, ఇక్కడ పిల్లలు ఆట కూడా చేసి చూపిస్తూ ఉంటారు కదా. మరి ఇది కుస్తీ ఆట అనుకోండి, ఆడుతూ ఉన్నారు. మంచి రీతిగా ఏం చేయాలి? కుస్తీ ఆటలో ఒకవైపు మాయ ఉంది, ఒకవైపు మనం ఉన్నాం. కుస్తీ ఆటలో ఏం చేయాలి? ఇంకొకరిని దెబ్బలు వేయాలి కదా, మంచిగా వేయండి దెబ్బలు మాయని అంటున్నారు బాబా. घबराओ नहीं, खेल है. భయపడకండి, ఇది ఆటనే. మరి సాక్షిగా ఈ ఆటలో మజా పొందండి. మాయ వచ్చేసింది అని పిల్లలు భయపడుతూ ఉంటారు.
ఇప్పటికీ మాయలో అసలు ఏమీ శక్తే లేదు అంటున్నారు. మీరంతా భయపడే అవసరం లేదు, మాయలో బలమే లేదు అసలు. కేవలం బయటికి అదొక సింహం యొక్క ఆకారంలో ఉంటుంది, కానీ అసలు దానికి పిల్లికున్నంత శక్తి కూడా లేదు అంటున్నారు. కేవలం మిమ్మల్ని భయపట్టించడానికే పెద్ద రూపంలో వస్తుంది. ఎందుకంటే మాయ కూడా ఆలోచిస్తుందంట, వీళ్ళకి నార్మల్ రూపంలో అయితే నా రూపాలన్నీ తెలిసిపోయాయి అని, కొంచెం భయంకరమైన రూపంలో వస్తే ఆకారం చూసే భయపడతారు అని. కానీ బాబా అన్నారు, మీరు భయపడకండి. ఇప్పుడు ఏం జరుగుతుంది మరి? ఇప్పుడు ఇలా జరిగింది కదా, ఇంకేమవుతుంది? అయ్యో, ఇలాంటి ఆలోచనలే మీరు చేయకండి అంటున్నారు. ఏం చెయ్యను, ఎలా, ఏమవుతుంది అనే ఆలోచనలు అస్సలు చేయకండి. బాప్దాదా ముందుగానే ఈ పాఠం నేర్పించారు. ఏం జరిగినా కానీ మంచిగానే జరుగుతుంది. జరిగింది మంచిగానే జరిగింది, జరుగుతున్నది కూడా మంచిగానే జరుగుతుంది, జరగబోయేదైతే ఇంకా మంచిగా జరుగుతుంది. బ్రాహ్మణులుగా అవ్వడం అంటేనే మంచిలోకెల్లా మంచి ప్రాప్తిని పొందడం. चाहे बातें ऐसी होती है जो कभी आपके स्वप्न में भी नहीं होती, और कई बातें ऐसी होती है जो अज्ञान काल में भी नहीं होगी. విషయాలు కొన్ని ఎలా ఉంటాయంటే ఎప్పుడు మీరు కల్లో కూడా ఊహించినటువంటివి, అజ్ఞాన కాలంలో కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయాలు ఇప్పుడు మీ ఎదురుగా వస్తూ ఉండొచ్చు. అజ్ఞాన కాలంలో కూడా ఎప్పుడు బిజినెస్ క్రింద మీద అవుతుంది అని అనుకోలేదు, కానీ జ్ఞానంలో వచ్చాక భయపడిపోతూ ఉంటారు. బిజినెస్ ఏంటి అప్ డౌన్ అవుతుంది, ఎందుకు ఇలా జరిగింది అని. అంతే, ఇంకా జ్ఞానం వదిలిపెట్టేస్తారు కొందరు. ఏవైనా చిన్న పెద్ద విషయాలు విఘ్నాలు ఎదురయ్యాయంటే జ్ఞానంలో రావడం వల్లనే ఇలా జరిగిందేమో అనుకుంటారు. లేకిన్ कोई भी परिस्थिति आती है, उस परिस्थिति को अपना थोड़े समय के लिए शिक्षक समझो. కానీ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని మీరు కొద్ది సమయం కోసం ఇది నాకు టీచర్ వంటిది అని అనుకోండి. శిక్షక్ క్యా కర్తా హై? టీచర్ ఏం చేస్తారు? శిక్షణ ఇస్తారు. స్థితి మీకు విశేషంగా రెండు శక్తుల యొక్క అనుభవిగా చేస్తుంది అంటున్నారు. ఏ రెండు శక్తులు అయి ఉంటాయి? एक सहन शक्ति, न्यारापन, नष्टमोह, और दूसरा सामना करने की शक्ति का पाठ पक्का कराती है. ఒకటేమో సహన శక్తి, అతీతంగా డిటాచ్డ్గా అయ్యేటువంటి విధానాన్ని నేర్పిస్తుంది పరిస్థితి. నష్టమోహగా అవ్వటం నేర్పిస్తుంది. రెండవది ఎదుర్కొనే శక్తి యొక్క పాఠాన్ని నేర్పిస్తుంది. దీంతో ముందుకు వెళ్ళి మీరు నేర్చుకోగలుగుతారు, ఈ పరిస్థితి ఈ విధంగా నాకు లాభమే కలిగించింది, దీనివల్ల నేను ఈ పాఠం 2 పాఠాలు నేర్చుకున్నాను అని. ఒకటేంటి? సహనశక్తి. సహనశక్తి అంటే డిటాచ్డ్గా ఉండడము, అలాగే నష్టమోహులుగా అవ్వటం. రెండోది ఎదుర్కొనే శక్తి, ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో మేము ట్రస్టీగా ఉన్నాం, నాదంటూ ఏమీ లేదు అని, ఠగీసేతో నహీ కేతే. బాబా అన్నారు, ఇలా మోసపూరితంగా అయితే చెప్పట్లేదు కదా అంటున్నారు. దిల్ సే కేతే హో, హృదయపూర్వకంగా అంటున్నారా? మేము ట్రస్టీ, మాకేమీ లేదు, అంతా నిమిత్తంగానే ఉన్నాం, మేము బాబానే అంతా చేయిస్తున్నారు, ఇదంతా బాబాదే అని హార్ట్ఫుల్గా అంటున్నారా? ట్రస్టీగా ఉన్నారా, లేక కొంచెం గృహస్థిగా ఉన్నారా? అప్పుడప్పుడు గృహస్థి, అప్పుడప్పుడు ట్రస్టీనా? కొత్త సంవత్సరం సందర్భంగా బాప్దాదాని కలిసినప్పుడు పిల్లలు కొన్ని గిఫ్ట్స్ తీసుకొస్తారు. అలా బాబా అంటున్నారు, ఒక 4-5 గిఫ్ట్లు బాబా దగ్గరికి వచ్చాయంట. అందులో ఒక ఆట బొమ్మ ఎలా ఉంది అంటే బాబా చెప్తున్నారు, ఒకవైపు ఏమో ఒక సోదరుని రూపం ఉంది, ఇంకొక వైపు తిప్పి చూస్తే దాన్ని స్త్రీ రూపం ఉందంట. అంటే ఒకటే బొమ్మ, కానీ వెనక్కి తిప్పితే పురుషునిగా, ముందుకు చూస్తే
స్త్రీగా కనబడుతుందంట. ఆట బొమ్మ అది. ఒక్క సెకండ్లో రూపం మారిపోతుంది కదా. ఒక సెకండ్లోనేమో స్త్రీ రూపం, ఒక సెకండ్లో తిప్పగానే పురుష రూపం కనబడుతుంది. బాబా అన్నారు, మీరు కూడా అటువంటి ఆట బొమ్మలాగా అయితే యాక్టింగ్ చేయట్లేదు కదా. ఒక సెకండ్లో గృహస్థి, ఒక సెకండ్లో ట్రస్టీ, అలా అయితే అవ్వట్లేదు కదా అంటున్నారు. అప్పుడప్పుడైతే అలా జరుగుతూ ఉండొచ్చు కదా అంటున్నారు. घबराते हो ना तो माया समझ जाती है कि ये घबरा गया है. మీరు భయపడతారు కదా, అప్పుడు మాయకు అర్థమవుతుంది వీళ్ళు కొంచెం భయపడుతున్నారు అని. మారు వచ్చి తరసే ఇసిలియే घबरा होना है. బాబాను మంచిగా తన్నండి, మాయను మంచిగా దెబ్బలు వేయండి, అంతేగాని మీరు భయపడకండి. మాయనే మీరు పడేసేయండి, అంతేగాని మీరు భయపడవద్దు. మీరు ట్రస్టీగా ఉన్నారు అంటే ముందు నుండే ఇంకా అన్నిటి నుండి ముక్తులైపోయినట్లు. ట్రస్టీ అంటే అన్నీ బాబాకు అర్పించిన వారు అని అర్థం. మేరా క్యా హోగా బస్ గా గా ఆతా హై నా తో గడబడ్ హోతీ హై. ఏమో నాకేం జరుగుతుందో ఏమో ఇలా అనుకుంటారు కదా. ఈ ఏమో ఏమో అనే ఆలోచనల్లోనే కొంచెం గడబడి ఉంది అంటున్నారు. అంటే దీంట్లోనే ఏదో గజిబిజిగా అవుతుంది. అబ్ సబ్ అచ్చా హై और अच्छा होना ही है. మొత్తం అంతా మంచిగా జరిగేదే ఉంది, మంచిగా ఉంది, మంచిగానే జరుగుతుంది. నిశ్చింతంగా ఉండండి అంటున్నారు. దీన్ని ఏమంటారంటే సమర్థ స్వరూపంగా అవ్వటం. తో ఆజ్ కా దిన్ కౌన్సా హే. మరి ఈరోజు ఇదేం రోజు అంటారు? సమర్థంగా తయారయ్యే రోజు, నష్టమోహులుగా అయ్యేటువంటి రోజు. కేవలం బాబా పిల్లలకి బాగా గుర్తు రావాలి. పాటలు పాడే వరకు బాబా ప్రేమలో అలా మాత్రమే కాదంటున్నారు. ఎందుకంటే అవ్యక్త స్మృతి దినం రోజున చాలా పాటలు పాడతారు బాబా ప్రేమలో. అలా పాట పాడే వరకు మాత్రమే కాదు అంటున్నారు బాబా. బ్రహ్మ బాబా ఫరిస్తా రూపంలో ఉన్నారు. మరి డ్రామాలో పరమాత్మ కార్యంను ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తంగా అయ్యారు బ్రహ్మ బాబా. బ్రహ్మ బాబా అవ్యక్తం అవ్వడమే ఆ కారణం. ఎందుకు, ఏ కారణంతో అవ్యక్తమయ్యారంటే పరమాత్మ ప్రత్యక్షత చేయటానికి. బ్రహ్మ బాబా హే యా హే నహీ, దికాయి తో దేతా నహీ. బాబా అన్నారు, బ్రహ్మ బాబా ఉన్నారా లేరా? ఉంటే ఎందుకు కనబడట్లా మరి? దేఖో ఆప్ జో పీछे ఆయే హో वो बहुत లక్కీ హో. చూడండి, మీరెవరైతే ఆలస్యంగా వచ్చారో జ్ఞానంలోకి మీరందరూ అదృష్టవంతులు అంటున్నారు. ఎందుకంటే సేవ మొత్తం రెడీమేడ్గా సేవా సాధనాలన్నీ కూడా ఉన్నప్పుడు మీరు వచ్చారు. 60 సంవత్సరాల నుండి వాళ్ళందరూ చేశారు వెన్న తీయడం. మీరేమో వెన్న తినే టైంకి వచ్చారు అంటున్నారు. హిస్టరీ విన్నారు కదా, బ్రహ్మ బాబా హిస్టరీ. అందులో ఎంత శ్రమ చేశారు దాదీలు, సేవలో కూడా ఎంత శ్రమ పడ్డారు. మొదట్లో యజ్ఞాన్ని స్థాపించడానికి ఎన్ని ఎదుర్కొన్నారు అన్నీ విన్నారు కదా. మరి మీరు కనుక ఆ టైంలో వచ్చి ఉంటే ఎప్పుడో పారిపోయేవాళ్ళు అంటున్నారు. మరి వర్తమాన సమయంలో అయితే సేవా వాయుమండలం ఆల్రెడీ తయారైపోయి ఉంది మంచిగా. ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, రాజకీయవేత్త అయినా మెజారిటీ ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు ఏదో మంచి కార్యం చేస్తున్నారు, మేం చేయలేనిది వీళ్ళు చేస్తున్నారు, మేం చేసేది వేరు కానీ మీరు చేసేది మేం చేయలేము అని అంటున్నారు. మీ పాత్ర చాలా విశేషమని అంటున్నారు. మరిలా ఇప్పుడు సేవ యొక్క ప్రత్యక్షత బాగా జరుగుతుంది కాబట్టి అవన్నీ చూసి మనము రావడం గొప్ప విషయం ఏమీ కాదు. కానీ ఒకప్పుడు స్టార్టింగ్లో విరోధం ఎక్కువ ఉంది. అందరూ చాలా నిందించేవారు, గ్లాని చేసేవారు. అటువంటి సమయంలో నిశ్చయం యొక్క బలంతో బాబాను పట్టుకొని ఈ జ్ఞాన మార్గంలో నడిచిన వాళ్ళది గొప్ప విషయం. బాబా అందుకే అంటున్నారు, అప్పుడు నేను వచ్చి ఉంటే బాగుండంటే అలా ఏం ఆలోచించకండి. ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడు డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది. అంటే మొదట్లో ఎలా ఉండేదంటే సేవ కోసం బయటికి వెళ్ళి ఎవరికైనా గుమ్మం తట్టి ప్యాంప్లెట్ ఇవ్వాలి అని ఇచ్చినా
వెంటనే ముఖం మీదనే డోర్ వేసుకునేవారంట. అలా పూర్తిగా తిరస్కరించేటువంటి వారు. ఈ బ్రహ్మకుమారిల ముఖం కూడా చూడకూడదు అని అనేవారంట. మరి మీరందరైతే చాలా మంచి టైంలో వచ్చారు. సేవ ఛాన్స్ చాలా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎంత సేవ చేయాలనుకుంటే అంత మీరు చేయవచ్చు. ఇప్పుడైతే మీకు అందరికీ కూడా అర్థమైపోయింది. సాకారంగా బ్రహ్మ తర్వాత బ్రహ్మకుమారిలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నారు, గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నారు. ఇంకా ఈ మురళి బాబా చెప్పే సమయానికి డైమండ్ జూబ్లీ కూడా జరుపుకుంటున్నాం. మరి అలా చాలా గొప్ప సంస్థ ఇది అనే ప్రచారం అప్పటికే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. బాబా అంటున్నారు, ఎక్కడైనా గురువు వెళ్ళిపోతే ఎంత గొడవలు జరుగుతాయి. ఆ సంస్థ పేరే నెమ్మదిగా కనుమరుగైపోతుంది గురువు లేకపోతే. కానీ ఇక్కడెవరు గురువు? శివ్ బాబా. అందుకే ఇది ఇంకా 3 పూలు 6 కాయల్లాగా ఇంకా విస్తరిస్తూనే వచ్చింది. ఎక్కడ దీని యొక్క అభివృద్ధి ఆగలేదు. ఇక్కడ ఇంకా వృద్ధి జరుగుతూ వచ్చింది. దీంతో రుజువవుతుంది ఈ కార్యం చేయించేది పరమాత్మ. కేవలం బ్రహ్మ నిమిత్త మాధ్యమంగా ఉన్నారు. ఇప్పుడు మాధ్యమం ఇప్పటికీ కూడా బ్రహ్మ బాబాయే. ఈ పాత్ర వేరేది. అంటే ఇప్పుడున్న బ్రహ్మ బాబా పాత్ర అవ్యక్త రూపంలో పాత్ర, కానీ మాధ్యమం ఇప్పటికీ వారే. ఒకవేళ దాది తనువులో శివబాబా వచ్చినా ఎవరి తనువులో వస్తారు? సూక్ష్మతను బ్రహ్మ బాబాది తీసుకొని వస్తారు. డైరెక్ట్గా శివబాబా రాలేరు. ఎందుకంటే బ్రహ్మ తనువు బాబాకి ఫిక్స్ అయిపోయి ఉంది. బ్రహ్మను పిత అంటాం, రచయితను బ్రహ్మ అంటాం. మరి ఈ పాత్ర మధ్యలో పిల్లల పాలన కోసమే నిమిత్తమై ఉంది అంటున్నారు. అంతేకాని రచయిత అయితే బ్రహ్మ, మరియు రచన యొక్క కార్యం కూడా ఇప్పుడు అంతిమం వరకు బ్రహ్మనే చేస్తారు. రచన యొక్క కార్యము ఇప్పుడు బ్రహ్మబాబా అవ్యక్తం అయిపోయినా ఇంకా రచన జరుగుతుంది, బ్రాహ్మణ పిల్లల రచన. ఇది ఎవరు చేస్తున్నారు? పాత్ర ఎవరిది? శివబాబా త్రూ బ్రహ్మ. మరి ఈరోజు तो आज सारे दिन में किसके पास మాయా आई? మరి ఈరోజు రోజంతలో ఎవరి వద్దకైనా మాయ వచ్చిందా? ఎవరికైనా మనవడు మనవరాలు గుర్తొచ్చారా? సదా సమర్థంగా ఉండండి. ఈరోజు ఎలా మీరు ఉన్నారో అలా సదా సమర్థంగా ఉండండి అంటున్నారు. దీనికోసం అన్నింటికంటే సహజమైన విధి 2 శబ్దాలు గుర్తుంచుకోవడం. 2 శబ్దాలు గుర్తుంచుకోగలుగుతారు కదా. మొత్తం మురళి మర్చిపోయినా కానీ 2 శబ్దాలు గుర్తుంచుకొని ప్రాక్టికల్గా తీసుకురాగలుగుతారు. ఆ 2 శబ్దాలు ఏంటి తెలుసు కదా. కొత్త విషయాలేమీ బాబా చెప్పట్లేదు. ఏంటి 2 శబ్దాలు? శుభ చింతన, శుభ చింతకులుగా అవ్వటం. మరి శుభ చింతన అంటే నెగిటివ్ని పాజిటివ్గా చేయటం. దీన్ని శుభ చింతన అంటారు. నెగిటివ్ పాజిటివ్గా కాగలుగుతుంది, మార్చగలుగుతున్నారు. కానీ కేవలం చెక్ చేసుకోండి, కర్మలు చేస్తూ కూడా శుభ చింతన నడుస్తుందా? ఒకసారి నెగిటివ్ ఆలోచించాక దాన్ని పాజిటివ్లోకి మళ్ళీ నెక్స్ట్ మంచి థాట్ చేసి మార్చడం అది వేరు. కానీ కర్మలు చేస్తూ కూడా శుభ చింతన చేయగలుగుతున్నారా చెక్ చేసుకోండి. ఇంకా 2వది ఏంటి అంటే సర్వుల పట్ల శుభ చింతకులుగా అవ్వటం. కావున శుభ చింతన మరియు శుభ చింతకులు ఈ రెండిటి యొక్క ధారణ జరగాలి అంటున్నారు. ఈ 2 శబ్దాలు గుర్తుపెట్టుకోండి. ఇతరుల సంబంధంలో వచ్చినప్పుడు శుభ చింతకులుగా అవ్వాలి, స్వయం విషయంలో శుభచింతన. ఒకవేళ శుభచింతన లేదు అంటే శుభచింతకులుగా కూడా కాలేరు. అందుకే ఈ 2 శబ్దాలపైన అటెన్షన్ ఇవ్వండి. అర్థమైందా ఏం చేయాలో?
ఇది మర్చిపోవద్దు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా సమస్యలు వచ్చే ఉన్నాయి. लोग है जो आपके वाणी से नहीं समझ सकते, लेकिन शुभ चिंतकपन शुभ वाइब्रेशंस दो तो बदल जाते हैं. బాబా అన్నారు, ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అంటే, మీరు మాటలతో చెప్తే దాన్ని సరి చేయలేరు, ఆ వ్యక్తి వినరు. కానీ మీరు శుభ చింతకులుగా అయి మీ శుభ చింతన యొక్క వైబ్రేషన్స్తో వారిని మార్చగలుగుతారు, ఆ సమస్యను మార్చగలుగుతారు అంటున్నారు. और एक बात से मुक्त भी होना है. మరి ఈ రెండు విషయాలేమో గుర్తుపెట్టుకోవాలి, ఇంకొక దాని నుండి ముక్తులుగా కూడా అవ్వాలి అంటున్నారు. ఈ బ్రాహ్మణ జీవితంలో ముక్తులుగా అవ్వాలి కదా. బాబా ఈరోజు 9 విషయాలు గుర్తు చేశారు ముక్తులుగా అవ్వాలి అని. ఇంతకుముందే బాబా ఆ మురళీలన్నీ కూడా వినిపించారు, మనం ప్రతిసారి వింటూ వచ్చాం. ఆ అన్ని మురళీలు అయిపోయాయి మనవి. 9 విషయాల గురించి బాబా వివరంగా ఒక్కో దాని గురించి ఒక్కొక్క మురళి నడిపించారు. గుర్తున్నాయా? దేని నుండి ముక్తులు అవ్వమన్నారు బాబా? క్రోధముక్తులుగా, ఆసక్తి ముక్తులుగా, పరచింతన పరదర్శన పరమతం నుండి ముక్తులుగా, వ్యర్థం నుండి ముక్తులుగా, దేహబానం నుండి ముక్తులుగా, దేహ అహంకారం నుండి ముక్తులుగా, ఇలా 9 విషయాలు ఉన్నాయి. బాబా అంటున్నారు, ఒకవేళ 9 విషయాల నుండి ముక్తులవుతే నవరత్నాలుగా మీరు కాగలుగుతారు, నవరత్నాల్లో ఒకరిగా అవుతారు. మరి ఈరోజు బాప్ దాదా ఈ స్మృతి దినం రోజున గుర్తు చేయిస్తున్నారు. ఎప్పుడైనా ఎలాంటి శారీరక జబ్బు ఉన్నా, ఏదైనా శారీరక జబ్బుతో బాధపడుతూ ఉన్నా, మానసికంగా ఏదైనా తుఫాన్ని ఎదుర్కొంటున్నా, శరీరం అలజడిలోకి వచ్చినా, ప్రకృతి అలజడిలోకి వచ్చినా, సేవలో కూడా అలజడి ఏర్పడుతుంది. కాబట్టి ఏ రకమైన అలజడిలోనూ మీరు నిరుత్సాహం చెందకూడదు. అన్నిటికీ సేవకి కనెక్షన్ ఉంది అంటున్నారు బాబా. అందుకే మీరు జబ్బు చేసింది కాబట్టి, మనసు బాగాలేదు కాబట్టి, శరీరం కొంచెం అలజడిలోకి వచ్చింది, ప్రవృత్తి కొంచెం అలజడిలోకి వచ్చింది అని ఇలా అనకండి. ఏది అలజడిలో ఉన్నా సేవలో కూడా అలజడి ఏర్పడుతుంది. పెద్ద మనసు కలిగిన వారిగా కండి. బాబా హృదయం ఎంత పెద్దగా ఉంది, చిన్నదా ఏంటి బాబాది? పెద్దది కదా. మరి చిన్నపిల్లలు చిన్న మనసు పెట్టుకుంటారా? బాబాకు మేము చిన్న పిల్లలం కాబట్టి చిన్న మనసు అంటారా? పెద్ద మనసును కలిగి ఉండాలి. జబ్బు చేస్తే వెంటనే ఏడవటం మొదలు పెడతారా? బాగా నొప్పిగా ఉంది అని ఏడుస్తారా? అలా నిరుత్సాహం చెందకండి. నిరుత్సాహం చెందడము అదేమైనా మందా అంటున్నారు. జబ్బు చేస్తే మీరు నిరాశతో ఉంటే అదేమైనా మందా? కాదు కదా. జబ్బు దాంతో దూరం అయిపోతుందా లేకపోతే పెరుగుతుందా? మనం నిరుత్సాహంగా ఉంటే జబ్బు ఏమైనా దూరం అయిపోతుందా? ఇంకా వీళ్ళు నిరుత్సాహంగా ఉంటున్నారు కాబట్టి నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటుందా? లేదు, జబ్బు ఇంకా పెరుగుతుంది కదా. మరి లెక్క ఖాతా వచ్చేసింది, నొప్పి వచ్చేసింది, అన్ని లెక్క ఖాతాలు నా ముందుకు వచ్చాయి అని ఇలా నిరాశ చెందకండి అంటున్నారు. నిరాశ చెందడం, నిరుత్సాహంతో ఉండడం ఇది ఇంకా జబ్బును పెంచేస్తుంది. కాబట్టి ధైర్యస్తులుగా కండి, అప్పుడు బాబా కూడా సహాయం చేస్తారు. అంతేకాని మీరు ఏడుస్తూ ఉన్నారు, అయ్యో ఏమవుతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో అని ఆలోచిస్తూ ఉంటే బాబా సహాయం దొరకదు. ధైర్యంగా ఉంటేనే బాబా సహాయం లభిస్తుంది. ఎవరికి లభిస్తుంది సహాయం? ధైర్యంగా ఉన్నవారికి. ముందు పిల్లలు ధైర్యం చేయాలి, తర్వాతే బాబా యొక్క సహాయం లభిస్తుంది. మరి ధైర్యంతో ఓడిపోయారు అంటే, ఇంకా ఆలోచిస్తూ ఉన్నారంటే బాబా సహాయం కూడా మీకు లభించదు. బాబా కూడా సమయానికి చెయ్యలేదు, నాకు హెల్ప్ చేయలేదు అని మీరు అంటారు.
ఎందుకు చేయలేదు? మీరు ధైర్యంగా ఉంటే బాబా చేసేవారు కదా. మరి సగం సగమే గుర్తుపెట్టుకోకండి. బాబా సహాయం చేస్తానన్నాడు చేయలేదు అని. ధైర్యంగా ఉంటే చేస్తానని అన్నారు. అది పూర్తిగా గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు. మరి సగం మర్చిపోతూ ఉంటారు పిల్లలు, సగం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. బాబా బి పతా నహీ మహారథియోం కోయి కర్తా హై. ఇంకా ఏమంటారంటే, ఏమో బాబా కూడా మహారథులకే సాయం చేస్తుంటారు, నాకు ఎప్పుడు సహాయమే చేయరు అని నిరాశ చెందుతూ ఉంటారు. బాబా అన్నారు అలా కాదు. బాబా కొందరికి చేసి కొందరికి చేయకపోవడం అనేది అది కాదు క్రైటీరియా. అక్కడ ముందు ఎవరు ధైర్యంగా ఉంటే వాళ్ళకి బాబా సహాయం చేస్తారు. అందుకే నిరుత్సాహంగా అవ్వకండి. మనసులో ఒకవేళ ఎలాంటి అలజడి ఉన్నా, చిక్కు ఉన్నా, నిర్ణయ శక్తి కావాలి ఆ సమయంలో. మరి నిర్ణయ శక్తి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీ మనస్సును మీరు బాబా వైపు పెడతారో అప్పుడు నిర్ణయ శక్తి వస్తుంది. ఒకవేళ మీ మనసంతా చిక్కుల్లోనే ఉంది, అవును కాదు అనేటువంటి విషయాలే ఆలోచిస్తుంది అంటే ఇక మనసులో నిరుత్సాహమే ఉంటుంది. అందుకే ముందు నిరుత్సాహంగా అవ్వకండి అంటున్నారు. అందుకే బాబా ఏం చెప్తున్నారంటే, మనము డైరెక్ట్ ప్రయత్నం ఎలా చేయాలి? ఉత్సాహాన్ని పెంచుకోవడం మన చేతిలోని పని కదా. దేంట్లో అయినా బెలూన్లో గ్యాస్ నింపడం మన చేతి పని. మరి మనం కూడా మనకి మనం నష ఎక్కించుకోవాలి. ఎవరు నా తోడున్నారు, ఏం పొందాను నేను, ఏముంది, ఇవన్నీ మనం నెమ్మదిగా ఉత్సాహం కలిగించే సంకల్పాలని బాగా చెయ్యాలి. ఒక్కోసారి ధనం కూడా క్రింద మీద అవుతుంది. మరి కోటీశ్వర్లది కూడా ధనం క్రింద మీద అయ్యే అవకాశం ఉంది. కానీ బాబా అన్నారు, మీ ముందు ఇవన్నీ ఏంటి? అవన్నీ జరిగేవే ఉన్నాయి. కానీ మీరైతే పక్కా నిశ్చయంతో ఉంటారు. మీరు బాబాకి సాతీలు కదా, సత్యమైన వారు కదా. ఎటువంటి పరిస్థితిలోనూ బాప్దాత మాకు దాల్ రోటీ, పప్పన్నమైన బాబా తినిపిస్తారు. ఇది బాబా మాకు ఇచ్చినటువంటి వాగ్దానము. దో సబ్జియా నహీ ఖిలాయేగా, దాల్ రోటీ ఖిలాయేగా. అస్సలు దొరకని పరిస్థితిలో రెండు కాయగూరలు నేను తినిపించలేను, 2 కర్రీస్ ఉండాల్సిందే నాకు అంటే అది దొరకకపోవచ్చు. కానీ కనీసం పప్పు అన్నమైన బాబా పెట్టగలుగుతారు. ఇప్పటికీ చూడండి, ఇజ్రాయెల్లో మరి యుద్ధం వాతావరణం బాగా రోజుకి బీభత్సంగా పెరుగుతుంది. అక్కడ కూడా మనవి 6-7 సెంటర్లు ఉన్నాయి. అక్కడ బాబా పిల్లలందరూ ప్రస్తుతం ఇప్పటి వరకైతే అందిన సమాచారం మేరకు అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ కమ్యూనికేషన్ కట్ అయిపోయింది, నిత్యావసర వస్తువులు దొరకవు, నీళ్ళు ఇబ్బంది, అన్ని రకాల సమస్యలు అయితే బాగా ఉంటాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాబా ఏమన్నారంటే, కనీసం పప్పన్నమైనా తినేలాగా, మీరు ఆకలితో ఉండరు, మీకు ఏదో ఒకటైనా దొరికేలాగా నేను కంపల్సరీ చేస్తాను అన్నారు. ऐसे अलबेले व ఆలస్య వాలేకు నహీ మిలేగా. నిర్లక్ష్యంతో సోమరిపోతులాగా ఉంటే వాళ్ళకేమీ దొరకదు అంటున్నారు బాబా. సత్యమైన హృదయం పైన బాబా రాజీ అవుతారు. మరి పరివారంలో కూడా గొడవలైతే జరిగేవే ఉన్నాయి అంటున్నారు. మీరందరూ అంటారు కదా, అతి తర్వాతే అంతిమం జరుగుతుంది అని అంటారు కదా, అతి అంతిమానికి గుర్తు అని. మరి అతిలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ అతి జరిగేదే ఉంది. పరివారంలో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ జరిగేవే ఉన్నాయి అంటున్నారు బాబా. కానీ మీరందరూ ట్రస్టీగా సాక్షిగా పరిస్థితిని బాబా యొక్క శక్తితో పరిష్కరించండి. పరిస్థితిని బాబా శక్తితో రిజాల్వ్ చేయండి, సాల్వ్ చేయండి. మన శక్తితో అవ్వదు, బాబా శక్తితో. గృహస్థిగా ఆలోచిస్తే చాలా సమస్యగా మారుతుంది అది. కానీ ముందు పూర్తి అతీతంగా ట్రస్టీగా అయిపోండి. నాదేది లేదు అనుకోండి. ఈ నాది అనేదే, నా పేరు, నాది, ఇవే చెడిపేస్తాయి. నా గ్లాని జరిగింది, నా పిల్లలు నన్నన్నారు, మా అత్తగారు లేదా నా కూతురు, ఈ నా అనేవి మారిపోవాలి అంటున్నారు.
ఒకవేళ బుద్ధి ఎక్కడైనా చిక్కుల్లో ఉంది అంటే అది నాది అనే దాని కారణంగానే అనేది గ్రహించండి అంటున్నారు. చెక్ చేసుకోండి, దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయండి. अगर बुद्धि कहाँ भी उलझन में बदलती है तो समझ लो ये मेरापन है, उसको చెక్ కర్. బాబా అంటున్నారు, బుద్ధి ఎక్కడైనా చిక్కుకుంది అంటే అది నాది అనే దాని కారణంగానే చిక్కుకుందని అర్థం చేసుకోండి. దాన్ని ఇంకా ఇంకా నాది అనే మాటను పరివర్తన చేసుకోకుండా, బాబాది అనే ట్రస్టీ స్థితిని ఏర్పరచుకోకుండా, ఏదో ఒక రకంగా ఆ పరిస్థితిని మీరు మార్చాలి అని ప్రయత్నం చేస్తే ఇంకా ఇంకా అందులో చిక్కుకుపోతూ ఉంటారు. ఆ సమస్య, ఆ జాలం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది అంటున్నారు. మీరు భగవంతుని పిల్లలు, మరి పక్కా వాగ్దానం చేశారా? మాయ అయితే మిమ్మల్ని కదిలించట్లేదు కదా, పక్కా వాగ్దానం చేశారా? నిశ్చయం ఉంది కదా. మరి మీరేం చేస్తారు? ఇప్పుడు సమర్థంగా కండి. సన్ షోస్ ఫాదర్ అనే పాఠమును పక్కా చేసుకోండి. కచ్చాగా అవ్వకండి, పక్కాగా అవ్వండి. మరి అందరూ ధైర్యం కలిగిన వారే కదా. ధైర్యం ఉందా? అచ్చా. నలువైపులా ఉన్న సర్వసమర్థ ఆత్మలకు, సర్వ మాయాజీత్ ప్రకృతిజీత్ ఆత్మలకు, సదా సన్షోస్ ఫాదర్గా బాబాను ప్రత్యక్షం చేసే పిల్లలకు, సదా హృదయాన్ని సంతోషంతో నింపుకునేటువంటి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ఈరోజు విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు బాబాకు బాగా గుర్తొస్తున్నారు. నలువైపులా మధుబన్లోనే మనసుతో చాలా తపనతో పిల్లలందరూ ఉన్నారు. బాప్దాదా కూడా పిల్లలందరినీ విశేషంగా గుర్తు చేస్తూ సేవకు కూడా ప్రియ స్మృతులను అందిస్తూ, విశేషంగా పిల్లలందరి యొక్క స్మృతి మరియు సేవకు బాబా ప్రియ స్మృతులను అందిస్తున్నారు. బాప్దాదా వినిపించినటువంటి నవరత్నాల్లోకి రావాలి అనుకుంటే, నవరత్నాల్లో అష్టరత్నాలు ఉన్నారు కదా. మరి బాప్దాదా నవరత్నాల్లో రావడానికి ఏ 9 విషయాల నుండి ముక్తులు అవ్వాలి అనే సూచన ఇచ్చారో ఆ 9 విషయాలను ఇక్కడ మెన్షన్ చేశారు. మొదటిది క్రోధముక్తులుగా అవ్వడం, రెండవది వ్యర్థ సంకల్ప ముక్తులుగా అవ్వడం, మూడవది ఆసక్తి ముక్తులుగా అవ్వడం, నాలుగవది పరమతం, పరచింతన, పరదర్శన ముక్తులుగా, ఐదవది అభిమానం, అవమానం ముక్తులుగా, ఆరవది సమస్యల ముక్తులుగా, ఏడవది వ్యర్థ మాటలు, డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా, ఎనిమిదవది అప్రసన్నత ముక్తులుగా, తొమ్మిదవది నిరుత్సాహం నుండి ముక్తులుగా. ఇలా 9 విషయాలు ఉన్నాయి. वरदान, डबल लाइट स्थिति द्वारा उड़ती कला का अनुभव करने वाले सर्व बंधन मुक्त भव. డబల్ లైట్ స్థితి ద్వారా ఎగిరే కళను అనుభవం చేసేటువంటి సర్వబంధన ముక్త భవ. నడుస్తూ తిరుగుతూ ఇదే గుర్తుండాలి, నేను డబల్ లైట్ స్థితిలో ఉండే ఫరిస్తాను. ఫరిస్తా అనగా ఎగిరేవారు. లైట్గా ఉన్న వస్తువు ఏదైనా పైకి ఎగురుతుంది కదా, క్రిందకి రాదది. అర్థకల్పం నుండి మీరు క్రిందనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఇది ఎగిరేందుకు సమయం. కాబట్టి చెక్ చేసుకోండి, ఏ బరువు లేక బంధనం అయితే లేదు కదా. మీ బలహీన సంస్కారాలు, వ్యర్థ సంకల్పాలు, దేహ బాణం యొక్క బంధనము, ఇవన్నీ బరువులు. ఇవి చాలా కాలంగా ఈ బరువులన్నీ మోస్తూ వచ్చారు. ఇవన్నీ చాలా కాలంగా మన తోడుంటూ వచ్చాయి. ఇప్పుడు అంతిమంలో కూడా ఇవి ఉంటే ఇవి మనల్ని క్రిందకే తీసుకొస్తాయి. అందుకే బంధనముక్తులుగా అయి డబల్ లైట్ స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. స్లోగన్, ఎవరి వద్దనైతే
శుద్ధ సంకల్పాల శక్తి జమ అయి ఉంటుందో వారే మనసా సేవ చేయగలుగుతారు. ఎవరి వద్దనైతే శుద్ధ సంకల్పాల శక్తి జమ అయి ఉంటుందో వారే మనసా సేవ చేయగలుగుతారు. ఈరోజు స్వమనము, నేను సర్వబంధనముక్త ఆత్మను. సర్వబంధనముక్త ఆత్మ. ఓం శాంతి.